హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ బ్లాస్ట్ జోన్ యాక్టెడ్ బై అర్జున్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫస్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, అదేంటి అంటే నేను బేసిక్ ఒక పాడ్కాస్ట్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఆ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సో ఆ ఛానల్ని రివీల్ చేసిన వీడియో అవన్నీ కూడా అందులో ఉంటాయి, చూడండి. సో ఫర్దర్గా ఒక డేట్ అంటూ చెప్పలేను, బట్ మోస్ట్లీ 31st ఫస్ట్ పాడ్కాస్ట్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను నేనైతే శతవిధాల. సో హోప్ ఫర్ ద బెస్ట్. సో కామెంట్ సెక్షన్లో ఆ ఛానల్ లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందులో ఉన్న వీడియోస్ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫర్దర్గా ఫస్ట్ పాడ్కాస్ట్తో కలుద్దాం ఆ ఛానల్లో. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. అండ్ ఇంకా బ్లాస్ట్ జోన్ సినిమా గురించి చెప్పాలంటే బ్లాస్టే, లిటరల్లీ అదిరింది సినిమా. అంటే కొత్త కథ కాదు, రొటీన్ కథే. మనకి కథ అర్థమైపోద్ది, ఆల్మోస్ట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అర్థమైపోద్ది. కానీ ఆ స్క్రీన్ ప్లే ఉంది పీక్స్ అసలు. అంటే ఒక 10-20 పాయింట్లు ఉంటాయి, వాటన్నిటిని కూడా కనెక్ట్ చేసిన విధానం ఉంటుంది చూడు, నెక్స్ట్ లెవెల్ అది. ఏదో చాలా నీట్గా పద్ధతిగా ఒక రథం ముగ్గేసినట్టు చాలా పర్ఫెక్ట్గా కలుపుతారు మొత్తం అన్నీ కూడా. చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా అనిపించింది ఆ కలిపిన విధానం అయితే. మటుకు స్క్రీన్ ప్లే అదిరిపోయింది, నెరేషన్ అదిరిపోయింది, మామూలుగా లేదు. పెద్ద ట్విస్ట్లు టర్న్లు ఎక్స్పెక్ట్ ఏం చెయ్యొద్దు. మనకి స్టార్టింగ్లోనే మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ చూపించేస్తారు, మనకి అర్థమైపోద్ది మోస్ట్లీ. అండ్ యూనో స్క్రీన్ ప్లే కూడా సింపుల్గానే ఉంటుంది, మనకు తెలుస్తుంటుంది. ఓకే, ఒక ప్రాబ్లము, దానికి ఒక వే ఆఫ్ డీలింగు అలాగే ఉంటుంది మొత్తం కథ అంతా కూడా. కానీ ఆ స్క్రీన్ ప్లే అసలు లిటరల్లీ ఎంత మెచ్చుకున్నా తప్పు లేదు. అండ్ ఒక స్టేజ్కి వచ్చేసరికి పగటిపూట తీసిన ఖైదీ అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. బట్ చాలా వేరే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అంటే ఖైదీ మొత్తం రాత్రే తీశారు కదా, సో ఇది డే టైం తీసిన ఖైదీ అన్న ఫీలింగ్ కలుగుతుంది. బట్ అవుట్ రైట్ గూస్ బంప్ స్టఫే. కొంచెం లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న ఫీలింగ్ కలిగినా కూడా ఓవరాల్గా అసలు ఎక్కడా కూడా తగ్గదు సినిమా. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఏంటి, ఒక క్యారెక్టర్కి విపరీతంగా ఎలివేషన్ ఇస్తే ఆ క్యారెక్టర్ అంత ఈజీగా డౌన్ అయిపోకూడదు కదా. అది ఎక్కడైనా ఎవరి దగ్గరైనా, ఎంత పవర్ఫుల్ పీపుల్ దగ్గర అయినా సరే ఈజీగా పడిపోకూడదు, ఈజీగా దొరికిపోకూడదు, ఈజీగా కొడితే పడిపోకూడదు. ఇట్లాంటివి ఉంటాయి మనకి. సో దాన్ని కూడా ప్రాపర్గా జస్టిఫై చేశారు. ఎంత చేయాలో అంత చేశారు, ఎంత పర్ఫెక్ట్గా ఉంచాలో అంత పర్ఫెక్ట్గా ఉంచారు. అండ్ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ ఒక మంచి మెసేజ్ ఉంటుంది లాస్ట్లో. సో ఓవరాల్గా ఒక నీట్ అండ్ షార్ప్ అండ్ క్రిస్ప్ అండ్ ప్రాపర్ ఎడిటింగ్తో కూడుకున్న, ప్రాపర్ కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడుకున్న, ప్రాపర్ స్క్రీన్ ప్లేతో కూడుకున్న ఒక అవుట్ రైట్ ఫెంటాస్టిక్ కమర్షియల్ డ్రామా. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ ఫ్యామిలీ సెంటిమెంట్స్ అవి అంటే ఎమోషనల్ ఆస్పెక్ట్స్ వాళ్ళు పెట్టాలనుకోలేదు, ఎందుకంటే ఎక్కడ కూడా ఎమోషనల్ బీజిఎం ఏమీ రాదు. సో ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఏమీ పెట్టలేదు, అవుట్ రైట్ కమర్షియల్ స్టఫ్నే పెట్టాలనుకున్నారు. అండ్ ఆ కమర్షియల్ ఎలిమెంట్ స్టఫ్నే పెట్టారు. అదిరిపోయింది మొత్తం అంతా కూడా. కథ బేసిక్గా ఎక్కువ క్యారెక్టర్ల చుట్టూ కూడా తిరగదు, ఉన్న క్యారెక్టర్స్నే చాలా ఫెంటాస్టిక్గా రాసుకున్నారు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు. ప్రతిదీ కూడా అబ్సల్యూట్లీ బెస్ట్. అసలు నేను ఈవెన్ ట్రైలర్ కూడా చూడకుండా నేను వెళ్ళాను సినిమాకి. ఇదే కాదు, నేను నెక్స్ట్ కాటలానికి వెళ్తున్నా, దానికి కూడా అంతే, నేను ట్రైలర్ చూడలేదు, అయినా కూడా ఇంకా వెళ్తున్నా. నాకు బేసిక్గా ఒక సర్ప్రైజ్ ఫీల్ కలిగింది నాకు. సో ఈ మధ్యకాలంలో నేను పెద్ద సినిమాల ట్రైలర్లు అయితేనే కొంచెం ముందు చూస్తున్నా, లేదంటే ట్రైలర్ చూడకుండా వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా. సినిమా వస్తుందని తెలిస్తే చాలు కదా సో వెళ్ళడానికి. సో అలా వెళ్తున్నా, నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తోంది. అండ్ ఇదనే కాదు, అంటే ట్రైలర్ చూడకుండా వెళ్ళడం వల్ల అని మాత్రమే కాదు, చూసి వెళ్ళినా కూడా అదే వావ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ వైబ్ అయితే ఉంది మొత్తం సినిమా అంతా కూడా. ప్రాపర్ ఎక్స్ట్రాడినరీ కమర్షియల్ సినిమా, అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి అనమాట. చెప్పే కదా స్టార్టింగ్లో, ఒక రథం ముగ్గేసినట్టు, గులాబీ మొక్క అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళారు మొత్తం అంతా కూడా. పర్ఫెక్ట్గా కుదిరినాయి అన్నీ కూడా. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఓవరాల్గా మూవీ అయితే. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. అర్జున్ గారు యాజ్ యూజువల్లీ చెప్పక్కర్లే, బట్ హానెస్ట్లీ అర్జున్ గారికి కంటే ఆ కూతురుగా చేసిన అమ్మాయికి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఉంది. అండ్ తర్వాత అర్జున్ గారి వైఫ్ క్యారెక్టర్ కావచ్చు, అర్జున్ గారి బామ్మర్ది క్యారెక్టర్ కావచ్చు, 4 కూడా ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్. అసలు యాక్టింగ్ అందరూ కూడా ఎరగదీసి వదిలేరు. అండ్ తర్వాత సపోర్టింగ్ రోల్స్ అవన్నీ కూడా చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు ది బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. అసలు ఎక్కడా కూడా ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీల్ రాదు. నాకు ఇంకొకటి బాగా నచ్చుతుంది, కొంతమంది హీరోలు వాళ్ళ డబ్బింగ్ టైంలో, అంటే తమిళ సినిమాని తెలుగులో డబ్ చేస్తున్నప్పుడు కొన్ని లైక్ అట్లీస్ట్ ఏదో ఒక ఎఫ్ఐఆర్ రిపోర్టో ఏదో దాన్ని తెలుగులో చూపిస్తారు మనకి.
తమిళ్లో అక్కడ తమిళ్లో ఉంటుంది కదా, మనకు తెలుగులో చూపిస్తారు. కొన్ని సినిమాలు ఏంటంటే తమిళ్ కానీ మలయాళం కానీ అక్కడ తమిళ్లో రాస్తే తమిళ్లోనే ఉంటుంది, మలయాళం రాస్తే మలయాళంలో ఉంటుంది. ఇక్కడ అలా కాదు. ఈ సినిమా కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. మనకు ఎక్కడ తమిళ్ కనబడదు, అవుట్ రైట్ తెలుగు ఫిల్మ్ అన్న ఫీల్ కనబడితే డబ్బింగ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ లిప్ సింక్ అదంతా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. క్యారెక్టర్స్ డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. ప్రతిదీ అన్నీ చాలా చాలా పర్ఫెక్ట్గా సెట్ చేశారు. అండ్ నాకు ఇలాగ చేసేది కార్తీ గారు ఎక్కువ చేస్తారు. అంటే తమిళ్ ఫిల్మ్ అన్న ఫీల్ తేరు తెలుగులో. మొన్న కరుపుకు కూడా అలాగే చేశారు. యాక్చువల్గా కరుపుకు కూడా తమిళ్ ఫిల్మ్ అన్న కాకుండా తెలుగు రావాల్సిన చోట తెలుగు అక్షరాలే పెడతారు. సో అదంతా కూడా బాగా అనిపిస్తుంది అనమాట. సో బేసిక్గా తమిళ్ సినిమాలు కానీ ఎవరైనా సరే డబ్బింగ్ టైంలో కొంచెం జాగ్రత్త తీసుకున్నప్పుడు బాగా అనిపిస్తుంది నాకు. సో అదొకటి ఉంది. అండ్ అదర్ దాన్ దట్ సినిమా అంతా కూడా చాలా బాగుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అది కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ బేసిక్గా ఒక మంచి పాయింట్ తీసుకున్నారు. తెలిసిన పాయింటే కానీ దాన్ని ఎలా చూపించాలో అలా చూపించారు. పైగా ఫ్యామిలీ మొత్తానికి కూడా కామన్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ కామన్ ఎలిమెంట్ని చాలా బెటర్గా ప్రజెంట్ చేశారు. చాలా ఫెంటాస్టిక్గా ప్రజెంట్ చేశారు దాన్ని అయితే మాత్రం. అది బాగా అనిపించింది మెయిన్. సో ఓవరాల్గా డైరెక్షన్ అయితే గుడ్. సాంగ్స్ అండ్ బీజిఎం అయితే బీజిఎమ్స్ ఆర్ వెరీ గుడ్. సాంగ్స్ ఓకే ఓకే అంటే మధ్యలో ఒకటి వస్తుంది, అన్నెసరీగా వచ్చిన పాట అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడంటే ఒకటి ఉంటుందిలేండి, ఒక విలేజెస్ థీమ్ సాంగ్ ఉంటుంది. అది ఎందుకు వచ్చిందో అర్థం కాలే. అది లేకపోయినా ఏం కాదు కూడా, బట్ అది పెట్టారు. బట్ ఇట్స్ ఓకే. బట్ అది కూడా ఏంటంటే ఒక ఎమోషన్ కోసం చెప్పడానికి ట్రై చేశారు. బట్ అంత వర్కౌట్ కాలేదు అక్కడ. అన్నెసరీ అన్న ఫీలింగే కలిగింది అక్కడ. బట్ ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుందన్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ బీజిఎమ్స్ అవి కూడా బాగా కనెక్ట్ చేస్తాయి. చాలా బాగుంది మొత్తం అంతా కూడా. అండ్ ఓవరాల్గా మూవీ అయితే వెరీ గుడ్ మూవీ. తెలిసిన కథే, రొటీన్ కథే, కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లేతో అసలు అట్లా కట్టి పడేస్తారు, మనల్ని కూర్చోబెడతారు థియేటర్లో. అది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు ఈ సినిమా పరంగా. అర్జున్ గారు బేసిక్గా చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. ఏమో చూద్దాం మరి. థియేటర్ అయితే బాగానే ఫిల్ అయింది. అరౌండ్ ఒక 50% పైనే ఫిల్ అయింది. ప్రసాద్ స్క్రీన్ 3లో చూసాను నేను. ఆల్మోస్ట్ 50% ఫిల్ అయింది. నైస్, బాగానే ఫిల్ అయింది. అంటే దిల్ రాజు గారు కానీ లేదంటే సాయి రాజేష్ గారు కానీ నిన్న ఏదో ఈవెంట్లో మాట్లాడుతూ ప్రేక్షకులు థియేటర్కి రావట్లేదు అంటే ఒక తమిళ డబ్బింగ్ సినిమాకే వచ్చారు, మన దానికి ఎందుకు రారు? కరెక్ట్గా కంటెంట్ ఇచ్చి కరెక్ట్గా హైప్ ఇస్తే వస్తారు, పక్కా వస్తారు. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. డెఫినెట్గా ఒక 50% ఫిల్ అయింది. అఫ్కోర్స్ అందులో మూవీకి సంబంధించిన వాళ్ళు లైక్ కొంతమంది మీడియా పీపుల్ కావచ్చు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు బాగానే అలాగా. బట్ కామన్గా కూడా చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అది మరి. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్, బాగుంది సినిమా. మంచి కమర్షియల్ సినిమా, మంచి కమర్షియల్ డ్రామా. ఏ ట్విస్ట్లో టర్న్లు ఎక్స్పెక్ట్ చేయకండి. అవుట్ రైట్ గూస్ బంప్ మూమెంట్స్తో మంచిగా అలా వెళ్ళిపోతుంటుంది. ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ డ్రామా అది. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 4.2 అవుట్ ఆఫ్ 5. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ బ్లాస్ట్ జోన్ సినిమా గురించి చెప్పాలంటే ఎస్, బ్లాస్టే, అవుట్ రైట్ బ్లాస్ట్, నో డౌట్ ఎట్ ఆల్. సో అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నాం. వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.